హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ఇంటిదంట. వ్యూవర్స్, మీ బ్రెయిన్, హార్ట్, లంగ్స్, కిడ్నీలు మరి మీ వగైరాలు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే మంచి వంటలు తినాలి. కానీ హాస్పిటల్స్, డాక్టర్స్, నర్సులు ఇవన్నీ బాగుండాలంటే మా వంటలు తినాలి. అందుకే మీకు కొత్త వంటలు నేర్పిస్తూనే ఉన్నాం. సో మరి ఈరోజు కొత్త వంటని పరిచయం చేయడానికి వస్తున్నారు షణ్ముగం జఫా. நமஸ்காரம் சார்வாடு. வணக்கம். நல்லா இருக்கேன். நல்லா இருக்குமா? நல்லா இருக்கும். ఆల్ ది బెస్ట్. இந்த మీట్ తంట కార్యక్రమానికి స్వాగతమా. షణ్ముగం జఫా గారు, మీరు కొత్త వంట చేస్తున్నారు, దానికి కావాల్సిన పదార్థాలు మా వ్యూవర్స్ చెప్తారా? இந்த வேணிலுக்கு కావాల్సిన పదార్థాలు இந்த சமையல்னா இந்த వంటకి ఫస్ట్ ద గిన్నె ఉంది ఇక్కడ. గిన్నె ఉంది. పాత్ర ఇరుకే పాత్రలో ఏదైనా ఇప్పుడు అద్భుతమైన ప్రపంచంలో ఎవరు చేసేదిగా లేదా ఈ వంట, అదిందా నేను చేస్తున్నానా. ఇదంతా కొత్త వంటకమా. మీరు చాలా గ్రేట్ అండి. చాలా సింపుల్ వంట అయినా అందరు ఇదే అని అనుకుంటారా. అదిందా వంట. ఇదిందా వంట సుడిదన్న ఇప్పుడు వరకు ఎవరిదో చేయలేదా ఇంత సుడిదన్న వంటకమా, వేడి నీళ్ళ వంటకమా. ఇంత గర్భకారణమా ఉన్నదా అది నేర్పిస్తున్నా మీ అందరికీ. జాగ్రత్తగా చూసుకునే నేర్చుకున్నాడా చేస్తామా. ఇంత పాత్రలదా మొట్టమొదటిసారిగా తన్ని ఊతులు తన్ని పోయాలి. ఇంత తన్ని మీన్స్ నీళ్ళు, చల్లటి నీళ్ళు, మామూలు నార్మల్ నీళ్ళ, చల్లటి నీళ్ళు. ఇంత పోసిన కొంచెం సేపుగా స్టవ్ ఉందా కొంచెం ఎక్కువ పెట్టి ఉందా. ఇంత మంట వస్తుందా. ఇంత మంట వచ్చినప్పుడు వేడి నీళ్ళు మరుగుతుందా. మంట ఎక్కువ అయ్యేసరికి వేడి నీళ్ళు మరుగుతుంది. చల్ల నీళ్ళు మరుగుతుందా. తప్పు. వేడి నీళ్ళు మరుగుతున్న బుడగల వస్తుందా. అప్పుడుదా నీళ్ళు వేడి నీళ్ళ మాదిరి మరుగుతుంది, ఉడుకుతుంది. అప్పుడుదా ఇదిందా మంజీరా నీళ్ళు. అంటే కొన్ని ఏరియాలో మంజీరా నీళ్ళు దొరకదు కదా, తెచ్చుకోవాలి. ఇదిందా బోర్ నీళ్ళు ఎక్కడంటే దొరుకుతుందా. ఓకే. ఇదిందా మూసినది వాటర్. మూసినది. ఇదిందా రైన్ వాటర్ ఉందా. అంటే రెయిన్ వాటర్ అంటే వర్షాకాలంలో ஒரு நிமிஷமா அல்ல అర్థాన్ని షూటింగ్ పண்றேன்டா. இந்த 5 స్టార్ హోటల్న వీళ్ళ కొంచెం ఇబ్బంది పెట్టినా అరిందా వీళ్ళకి వేడి నీళ్ళు నేర్పిస్తుండ్రా. ఎందరా సాయంత్రం వరకు ముందు వచ్చిందినా గడ్డ పెట్టుకుని గట్టిగా. సరే, ఎవరు వచ్చినట్టు తలుపు తీయక. సరే ఉంటుందినా. బాయ్. నల్ల పాప మన పాప, నా పాప, పాపి. అరిందా వంటకమ్మ చేద్దామా. చేద్దాం. ఇదంతా బుడగల వేస్తుండ్రలా. ఇదంతా వేడి నీళ్ళు. ఓకే. తర్వాత స్టెప్ ఏంటి? తర్వాత స్టెప్ దా ఈ దీంట్లో కొంచెం దా ఉప్పు వేసిందా. అది ఉప్పు నీళ్ళు ఇందా విరేసిన మసిందా అని పట్టిందా. ఇందా కొంచెం పంచదార వేసిందా కలిపి తాగిందా తగ్గిపోయిందా. అంటే మీకు మోషన్స్ అలా వస్తే ఉప్పు చక్కెర వేసుకొని తాగితే తగ్గిపోతుంది, అంతే కదండి? కరెక్ట్ రొంబ. ఓకే. ఇందా కరివేపాకు వేసిందా ఏమవుతుంది నాకు తెలియదు. ఇందా చింతపండు ఇది ఇరుకమా తెలియమా. ఇందా చారు రసమల్ల. సింపుల్ గా అయిపోతున్నాడు రసమద. తర్వాత చెప్పదా ఈ టీ పొడి వేసిందా వేడి నీళ్ళ డికాషన్ అవుతుందా. మొత్తం ఆలిందని చేస్తుందా. ఆ తర్వాత కొంచెం పాలు వేసిందా అది టీ అవుతుందిలా. ఆ తర్వాత ఎవరైనా కొడుతుందా బాడీ పెయిన్స్ వస్తుందా. బాడీ పెయిన్స్ వస్తాయి కదా. అప్పుడు ఇలాంటి కచ్చి పిన్న దాంట్లో ఇట్లా ముందే బాడీ పెయిన్స్ వస్తే నన్ను కొట్టి చూపెట్టాలా అంటే ఎక్స్పెరిమెంట్
అంత పిండి ఇలా ఒత్తి పెడుతుందా తగ్గిపోతుందా ఒకసారి ఇంకొకసారి అవసరం లేదా ఇంటికి వెళ్ళి చేపించుకుందా ఆ తర్వాత జంతు బొమ్మ వేసుకోవచ్చిందా జలుబు చేసిందా పీల్చుకోవచ్చిందా అంత రొంబ సౌకర్యంలో వేడి నీళ్ళతో ఉన్నాయి ఓకే ఫైనల్లీ ఇది ఐటమ్స్ ఏమేమి చేసుకోవచ్చు అని చెప్పినాను ఓకే ఇది మ్యాటర్ వేడి నీళ్ళు మ్యాటర్ నాకు ఇంకొక డౌట్ అండి. என்ன డౌట్ ఇంతకుముందు మన ఫోన్ చేశారు కదా, అది ఎవరు? మన భార్యనా? என்ன భార్య కళ్ళ నా భార్య మీ భార్యనండి. మీరు ఆవేశపడకండి, కూల్. తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఏంటో చెప్తారా? అవును, ఇంతకీ ఒక మాట అండి, ఇది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అరే 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 సిగ్గు. అరే இருந்தா நான் இருந்தா நான் பண்றாட்டுந்தா இருந்தா சிக்கு மாட்டேன் இருந்தா இன்ற பண்றாட்டு தானே நான் தான் మొదటిదా కాదులా తర్వాత పెళ్ళిదా இந்த స్టోరీ நல்லா இருக்கும் స్టోరీ. ఆ స్టోరీ சொல்றாండమ్మా, నేను చెప్తాను అందరికీ స్టోరీ వినండి. అరుందా మొట్టమొదటిసారి నేను ఫస్ట్ కెరీర్ బిగినింగ్ల కర్రీ పాయింట్ దా చేసినాను పేసరం కర్రీ పాయింట్లో అందాక కవర్లో కొంచెం కూరేసి ఇలా కట్టి ఇచ్చేవాడిని. అప్పుడు రోజు తను ఫస్ట్ వచ్చినప్పుడు నాకు చూసి కొంచెం నవ్విందా. ఆ నవ్వినప్పుడు నేను ఒక రోజు గులాబీ కర్రీ చేసి పచ్చడి చేసి ఇచ్చిందా. ఫ్లాట్ అయ్యే తర్వాత రోజు తను నాకు టమోటా సూప్ చేసి ఒక టమోటా పండు ఇచ్చిందా. నువ్వు అంటే నాకు ఇస్తుందా అని చెప్పింది ఇచ్చిందా. తర్వాత నేను రిప్లై అయిందా క్యాబేజ్ ఆకు మీద లవ్ లెటర్ రాసి ఇచ్చిందా, కాదల్ లెటర్. క్యాబేజ్ ఆకు మీద లవ్ లెటరా? ఏ కాలంలో ఉన్నావు నువ్వు? ఆ లెటర్ చదివిందే ఫ్లాట్ అయ్యిందా అయిందా. ఈ స్టోరీ ఏంటంటే నాకు కూడా లవ్ చేయాలనిపిస్తానండి. ఓకే ఓకే ఓకే, మనం వంటలోకి వచ్చేద్దాం. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ వంట అది చూడండి ఎలాగైందా, నల్లగా అయిపోయిందా. మరి ఇప్పుడు ఎట్లా ఏం చేయమంటారు? అప్పుడుదా కొంచెం నీళ్ళు తీసుకుంటే ఇట్లా పోయిందా. ఏంటి మాడిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ వాటర్ పోయాలి దాంట్లో? ఏందా బొగ్గ మీద దోమ కుట్టిందా, అప్పుడు ఏం చేస్తావా? సింపుల్. ఇదిందా వేడి నీళ్ళు ఎక్కినాయా లేదని తెలుసుకోని రంగల్లా నీళ్ళ చేతి పెడతా. பாத்திரம் என்ன கன்ற இந்த சண்முகம் என்ன சண்முகம் ஜஃபா தமிழ்நாடு ரொம்ப வந்துட்டு திமுக குட்டாங்கல்ல தெரியுமா? அது இந்த என்ன கார வாட் பண்ண எடுத்துடல இந்த தமிழ்நாடு கண்ணி ஆறுத வாத்துமா அதே ஒக்கத்தை வரல குறியார ಬಂದೆ ಅಂದ್ರ ಸನ್ಮುಖಮ నల్ల వంటరిలా ఉరియంగా ఆరు వస్తురు వస్తుంది. ఎన్న తలవిది చిచి, వీడి తమిళ నాకు వస్తుందేంటి? ఏం చేయలేం. వ్యూవర్స్ చూసారు కదా, ఈరోజు వంట ఏమీ లేదండి. పోయిపోయి వాడిని తీసుకొచ్చాను, వాడేమో వేడి నీళ్ళు కాచాడు, నా చేతులు కూడా కాల్చాడు. సరే, వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. ఉంటాను.